హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి మనం గోబీ ఫ్రైడ్ రైస్ అయితే చేసుకుంటున్నాము. నేను ముందు రోజు నైటే ఇవి చిన్న చిన్న పీసులుగా ఏమీ పురుగులు లేకుండా వాటిని కట్ చేసేసి పెట్టేసుకున్నాను. సండే మార్నింగ్ ఇంకా ఏమన్నా చిన్న కనపడకుండా ఏమైనా పురుగులు ఉంటే మనం వాటిని హాట్ వాటర్లో వేసుకుంటే అవి బయటకు వచ్చేస్తాయి. లేవు అని మనకంత కాన్ఫిడెంట్గా మనం ఉంటే డైరెక్ట్గానే మనం మసాలా అనేది మిక్స్ చేసేసుకొని డైరెక్ట్గా డీప్ ఫ్రై అనేది చేసేసుకోవచ్చు అనమాట. నాకు ఎక్కడో మూలన చిన్న అనుమానం ఉంది కాబట్టి హాట్ వాటర్లో వేసాను. అలా వేసుకున్నాక మనం ఒక స్ట్రైనర్ తీసుకొని దాన్ని మంచిగా డ్రై చేసేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకొని ఉప్పు, పసుపు, కారం, ధనియా పొడి, గరం మసాలా, కోడ్, 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మైదా, 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లిపాయ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అల్లం వెల్లిపాయని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే చేయలేదు, ఎందుకంటే సప్త శనివారం వ్రతం చేసుకుంటున్నాం కాబట్టి ఉల్లి వెల్లుల్లి తినకూడదని చెప్పారనమాట పూజారి గారు. సో నేను అది అవాయిడ్ చేసేసాను. మీరు కావాలంటే వేసుకోండి. కొంచెం ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోండి. మనకి యాజ్ ఇట్ ఈస్గా హోటల్ స్టైల్గా గోబీ ఫ్రైడ్ రైస్ కావాలి అని అనుకుంటే ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటే సేమ్ అదే కలర్ స్ట్రక్చర్ అనేది మనకు వస్తుంది అనమాట. మనం ఆ 10 మినిట్స్ పక్కకి నానబెట్టుకునేసరికి అదే 10 మినిట్స్లో మనం ఇంకొక పక్కన ఆయిల్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటే ఇది నానిపోయేసరికి మనకు అటు సైడు ఆయిల్ అనేది హీట్ అయిపోతుంది అనమాట. మనకి ఎక్కడ టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. నేను ఎందుకంటే స్కూల్కి పేరెంట్స్ మీటింగ్ ఉండి స్కూల్కి వెళ్ళాల్సి వచ్చి నేను హడావిడిగా ఇంకొక సైడ్ అయితే టైం వేస్ట్ అవ్వకుండా అవి నానే టైంకి ఆయిల్ని అయితే హీట్ చేసేసుకున్నాను. అలా మనం ఒక్కొక్కటి కొంచెం ఓపిక చేసుకుని అలా ఒక్కొక్కటి కనుక వేసుకుంటే చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు. అవి అప్పుడు అతుక్కోకుండా వస్తాయి అన్నమాట. లేదంటే మనకు దానికి ఒకటి అతుక్కొని మనకి తిప్పటానికి కూడా ఇబ్బంది అయిపోతుంది అనమాట. నాకైతే ఈ ఫస్ట్ ఫ్రై చాలా బాగా వచ్చింది. తినడానికి కూడా చాలా బాగుంది. ఇంకా అలా డైరెక్ట్గానే తినాలనిపించింది. మా పిల్లలకు నచ్చి నేను ఒక పక్కన వేస్తూ ఉంటే వాళ్ళు తింటానే ఉన్నారనమాట. ఇంకా నేను అరిస్తే ఇంకా ఫ్రైడ్ రైస్లోకి ఏముంటాయని చెప్పేసి ఆగిపోయారు. ఇలా చేసుకొని ఈవినింగ్ స్నాక్ లాగా కూడా సేమ్ ఈ ప్రాసెస్ ఇలా చేసేసుకొని డీప్ ఫ్రై చేసుకొని, కాకపోతే కొంచెం కరివేపాకు, మిర్చిని లైట్గా ఫ్రై చేసి దాని మీద వేసుకొని తింటే చాలా బాగుంటుంది స్నాక్ వైజ్గా అయితే. ఇప్పుడు మనం ఫ్రైడ్ రైస్లోకి కాబట్టి ఇది ఆల్మోస్ట్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కాబట్టి తీసేసుకొని మనం ఇంకొక వాయిని అయితే వేసేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. నేను ఇంకో వాయి వేసేసరికి ఏం చేశానంటే, ఇప్పుడు మనం ఫస్ట్ వాయి వేసినప్పటికీ నేను శనగపిండి యాడ్ చేయలేదు. ఇలా వచ్చింది, చాలా బాగా వచ్చింది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ హోటల్లో ఎలా వచ్చిందో అలానే వచ్చింది. టేస్ట్లో కూడా ఏం కాంప్రమైజ్ అయితే లేదు. ఈ పక్క కొలతలను అయితే ఫాలో అవ్వండి. నేను ఉన్నదాన్ని ఉండొచ్చు కదా, ఇంకో దోల పని చేశాను. ఇంకా కొన్ని వీడియోస్ చెక్ చేస్తే శనగపిండి కూడా యాడ్ చేశారు. నేను ఆ శనగపిండి కూడా ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను అనమాట. అవి కాక ఈ రెండో వాయి వేసినప్పుడు ఆ శనగపిండి వేస్తే నాకు అచ్చం పకోడీ తిన్నట్టుంది, కానీ గోబీ ఫ్రైడ్ రైస్ తిన్న ఫీలింగ్ అయితే నాకు రాలేదు. టేస్ట్ బాగుంది, కానీ నాకు ఆ ఫీలింగ్ అయితే రాలేదు. ఇంకేం చేస్తాము, అయింది ఏదో అయిపోయింది కాబట్టి ఇంకా మిగతా పిండిని ఇంకా మూడో వాయి కూడా వేసేసుకొని తర్వాత ఇంకా ఫ్రైడ్ రైస్కి అయితే ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. ఇంకా ఓవరాల్గా మనకి అవి 2 వాయిలకి ఇది మూడో వాయి అనమాట. ఇవి కొంచెమే వచ్చినాయి. కరెక్ట్గా 400 గ్రామ్స్కి చెప్పిన కొలతలు అనమాట. మనం 400 గ్రామ్స్ గోబీ తీసుకుంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కొలతలను అయితే ఫాలో అవ్వండి. అంటే సేమ్ కార్న్ఫ్లోరు, మైదా వరకు. స్పైసెస్ అయితే మీ ఇష్టం. నేను ఫస్ట్ టైం వీడియోలో కనిపిస్తున్నాను, వీడియోలో కనిపించాలి అని చెప్తున్నారు, అప్పుడే మనం వీడియోకి వాల్యూ అని చెప్తున్నారు కాబట్టి నేను ఫస్ట్ టైం వీడియోలో కనిపించాను. అక్కడ వాయిస్ని అయితే తీసేసాను అనమాట. ఏం లేదు, వెల్కమ్ టు మై ఛానల్. ఇలా ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నాము, చూద్దాం రండి అని చెప్పేసి చెప్పాను అనమాట. మనం ఇప్పుడు ఇలాగ వెడల్పుగా ఉన్న కళాయిని ఏదైనా తీసుకోండి. ఇదైతే నేను చేపలు ఎక్కువ చేస్తాను, చేపలు బిర్యానీ, చేపల జట్టు అనమాట. నేను ఎక్కువ ఇలా, నా దగ్గర ఇంత పెద్ద కళాయి లేదు కాబట్టి ఇలాగ ఫ్రీగా చేసేవాటికి దీన్ని యూజ్ చేస్తాను అనమాట. ఫస్ట్ అయితే మనం
ఆయిల్, ఎక్కువ మంది ఆయిలే వేస్తారు, నేనైతే కొంచెం గీ ఆర్ బటర్ వేస్తాను. బటర్ లేదు, సో 2 టేబుల్ స్పూన్స్ గీ వేసి నేను తర్వాత ఇంకొంచెం ఆయిల్ అయితే యాడ్ చేశాను. ఫస్ట్ అయితే మిర్చి, తర్వాత కరివేపాకు, జీలకర్ర అవి వేసుకున్నాక ఈ టైంలోనైతే ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. చెప్పాను కదా మనం ఆనియన్స్ తినట్లేదు కాబట్టి నేను స్కిప్ చేసేసాను. ఈ టైంలో మీరు ఆనియన్స్ని యాడ్ చేసుకోండి. తర్వాత క్యారెట్, క్యాప్సికము కూడా యాడ్ చేసుకొని మనం కొంచెం 2 మినిట్స్, ఎక్కువ వద్దు, మీడియము కాదు హై కాదు, మిడిల్లో పెట్టేసుకోండి ఆ మంటని. మరీ హైలో పెట్టేసిన ఏమైపోతుందంటే మాడిపోతాయి అన్నమాట, మనకి అవి మంచిగా కుక్ కూడా అవ్వవు. అందుకని చెప్పేసి కొంచెం మీడియం టు హైని పెంచుకుంటూ అలా వాటిని కలుపుకుంటూ ఉండాలన్నమాట. తర్వాత కొద్ది క్యాబేజీని కూడా యాడ్ చేసేసుకొని తిప్పేసుకొని 1 మినిట్ అయితే వదిలేసేయాలన్నమాట. కొద్దిగా మనం ఇవి కచ్చాపచ్చాగానే ఉండాలి, మరీ కుక్ అయిపోయి మరీ సాఫ్ట్గా అయిపోతే ఫ్రైడ్ రైస్కి టేస్ట్ అనేది ఉండదన్నమాట. ఈ టైంలో ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేసుకుంటే ఇంకా త్వరగా వెజిటేబుల్స్ అనేవి కుక్ అయిపోతాయి అన్నమాట. ఇంకా అప్పుడు తర్వాత మనం ఫాస్ట్గా తర్వాత ఏముంటుంది, ఇంకా మనకి స్పైసెస్ని యాడ్ చేసేసుకొని రైస్ కలిపేసుకుంటామే. ఇక్కడ ఇంకొంచెం నేను టర్మరిక్ని అయితే యాడ్ చేస్తున్నాను. అది మ్యాండేటరీ ఏం కాదు, అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. నేను ఏ వంట చేసినా కొంచెం టర్మరిక్ని అయితే యాడ్ చేస్తాను. ఈవెన్ ఉప్మా చేసినా కూడా కొంచెమైనా వేస్తాను అనమాట నేను. ఇప్పుడు తర్వాత మనం అది కొంచెం అలా వేసాక ఈ టైంలో కొంచెం మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోబీని అయితే యాడ్ చేసేసుకొని 2 మినిట్స్ ఉంచితే దానికి కొంచెం సాల్ట్ అవి పడతాయి అన్నమాట. మీరు ఇప్పుడు దాకా గమనించినట్లయితే నేను అల్లం వెల్లిపాయని ఇంకా యాడ్ చేయలేదు ఇందులో కూడా. ఇప్పుడు యాడ్ చేస్తాను. ఓన్లీ 1.5 టేబుల్ స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ని యాడ్ చేసుకోండి. అది కూడా పచ్చివాసన పోయిందాక 2 మినిట్స్ని అలా వదిలేస్తే అల్లం వెల్లిపాయ అనేది మనకి పచ్చివాసన అనేది పోతుందన్నమాట. ఆ ముక్కలకు కూడా పడుతుంది, చాలు. తర్వాత మనం ఈ లోపల ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, తర్వాత ఇంకా ఆ రైస్ని తెచ్చి మనం ఇందులో యాడ్ చేసుకుంటామే. మరీ ఎక్కువ ఆయిల్ వేసేసిన ఫ్రైడ్ రైస్ అనేది ఆయిలీగా వస్తుంది మనకి. ఇక్కడ నేను యాడ్ చేసిన వరకు చక్కగా డ్రైగా ఉంది కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు రైస్ని యాడ్ చేసుకొని ఆ వెజిటేబుల్స్ అన్నీ రైస్లోకి మంచిగా పట్టేటట్టు మొత్తాన్ని చక్కగా కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకున్నాక మనం ఇప్పుడు ఫైనల్గా దీంట్లోకి కావాల్సినవన్నీ యాడ్ చేసుకుందాం. రైస్కి సరిపడా సాల్ట్, తర్వాత పెప్పర్ పౌడర్, అదే మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూను. నేనైతే మా స్పైస్కి తగ్గట్టు యాడ్ చేసుకున్నాను. మీరు ఇంకా కొంచెం ఘాటు ఎక్కువ తింటాము అనుకుంటే మీరు పెంచుకోవచ్చు. నేనైతే 1.5 టేబుల్ స్పూను కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ ఏమో గరం మసాలా, తర్వాత వచ్చేసి కొత్తిమీర. ఫైనల్గా మళ్ళీ ఇంకొకసారి మొత్తం మనం వేసిన మసాలాలన్నీ రైస్కి వెజిటేబుల్స్కి పట్టేటట్టు మళ్ళీ ఒక్కసారి మొత్తం కలిపేసుకొని 1 మినిట్ వదిలేసాక తర్వాత మనం సోయా సాస్ 1 టేబుల్ స్పూను, వెనిగర్ 1 టేబుల్ స్పూను, టొమాటో కెచప్ 1 టేబుల్ స్పూను. టొమాటో కెచప్ని మేమందరం అంత పెద్దగా ఇష్టపడం కాబట్టి నేను 1 టేబుల్ స్పూన్ వేసాను. మీకు కావాలి అనుకుంటే ఇక్కడ ఇంకొక టేబుల్ స్పూన్ టొమాటో సాసు, టేస్టింగ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్టింగ్ సాల్ట్ వాడకూడదు కాబట్టి నేనైతే స్కిప్ చేశాను. మనం ఇంట్లో చేసుకునేదే హెల్తీగా ఉండటం కోసం, అలాంటివి వాడినప్పుడు ఇంకా మనకి ఆరోగ్యం ఉండదు కాబట్టి నేను అది యాడ్ చేయలేదు. ఇంక ఇక్కడితో అయిపోయింది. మంచిగా కలుపుకొని మనం సర్వ్ చేసుకుంటామే. ఇది హాస్టల్లో ఉండే వాళ్ళైనా న్యూలీ మ్యారీడ్ అయినా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు ప్లీజ్ డూ లైక్, షేర్.